విజయవాడలో గాధే సాయికృష్ణ మృతి కేసుపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన తల్లి గాధే విజయలక్ష్మి సంచలన ఆరోపణలు చేశారు. తన కుమారుని పోలీస్ స్టేషన్లో అదుపులోకి తీసుకున్న తర్వాత చిత్రహింసలకు గురిచేసి హత్య చేశారని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సాయికృష్ణను చూపించాలంటూ పలుమార్లు అధికారులను అడిగినా స్పందన రాలేదని ఆమె తెలిపారు. నా కొడుకు బతికి ఉంటే అప్పగించండి, లేకపోతే అతని బూడిదనైనా ఇవ్వండి అంటూ గాధే విజయలక్ష్మి కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కేసులో నిజాలు వెలుగులోకి రావాలని, తమ కుమారుడికి న్యాయం జరగాలని ప్రభుత్వాన్ని కోరుతున్న విజయలక్ష్మితో మా కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. సాయికృష్ణ ఎక్కడున్నారు? తల్లి ఆవేదన ఉంది. తల్లిని అడుగుదామా? నమ్మకం పెట్టుకుని కోర్టు వారి చంపేసి బాత్రూంలో పెట్టాడమ్మా. చంపేసి బాత్రూంలో పెట్టాడయ్యా. కాళ్ళు గోళ్ళు తీసి కట్లు పెట్టి మా పిల్లవాడికి మళ్ళీ ఫోన్ ట్యాప్ చేసి పిల్లలు తప్పే ఉందమ్మా. తప్పు చేశారనుకో, నువ్వు పెద్దోడు లాగా బుద్ధి చెప్పి బయటికి పంపించు, కొట్టు. అలాంటి పనులు చేయొచ్చా? నా కొడుకుని ఇష్టం వచ్చినట్టు కొట్టి నాకు అనిపించిన ఈ కేకలు నన్ను ఎల్లనివ్వకుండా పోలీసు వాళ్ళు అడ్డం ఉండి ఒకడైతే కర్ర పట్టుకుని నుంచున్నాడు. నాకు అందరూ తెలుసమ్మా. వాళ్ళే చంపేశారు. వాళ్ళే చంపేసి బాత్రూంలో పెడతారమ్మా. తల్లి వచ్చింది కదా, తల్లి చూపించాలిగా. తల్లి చూపించాలిగా. నేను కనీ 23 ఏళ్ళు కష్టాలు పడి మీ అందరి చేత నా కొడుకు సన్నాసి అనిపించుకుంటానుగా. నువ్వేంటి ఇప్పుడు? నువ్వేంటి నా కొడుకుని తీసుకెళ్తే తెల్లారుజాము దానం చేస్తావా? నీకు ఎవరిచ్చాడు అయ్యా? అక్క ఎవరిచ్చారు? కడుపును ముట్టి నేను చస్తానో బతుకుతానో తెలవకుండా బతుకుతున్నా. ఎక్కడున్నా అమ్మ అమ్మ అని ఫోన్ చేసేవాడు. ఆ రోజు కూడా అడిగాడంట, సార్ ఒక్కసారి ఫోన్ చేయనివ్వండి, ఒక్కసారి ఫోన్ చేయించండి మా అమ్మకి ఫోన్ చేయించండి అని అడిగాడంట. నాడు కొట్టిన దెబ్బలు మామూలు దెబ్బలు కాదు. అంతమంది కొడితే ఎవడైనా బతుకుతాడమ్మా? 23 ఏళ్ల పిల్లోడు బతుకుతాడా? మీకు న్యాయం లేదా? ఈ తడుకోసంలో నువ్వు నేను నా వల్ల జరిగింది అమ్మా ఇదిగో అని నువ్వు మాట్లాడి ఇంత బూడి తెచ్చి నాకు ఇస్తే మా కర్మ బాగోలేదు అనుకున్నావు, సరిపెట్టుకునేవాళ్ళం. నాకెవరు లేదమ్మా. నేను పడుకోలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను. అందరూ మాట్లాడుతుంటే నేను మాట్లాడలేకపోతున్నాను. ఇంతకుముందే మీ అబ్బాయి మీద కేసులు ఉన్నాయని, ఆ కేసుల దృశ్యాన్ని తీసుకెళ్ళాడని కూడా అంటున్నారు. అసలు ఏం కేసులు ఉన్నాయి? నాకు తెలియదమ్మా. ఇది ఇప్పుడు గంజాయి కేసు, 1 కేజీ గంజాయి కేసు ఇదే సిఏ గారు పెట్టారు. అప్పుడు కూడా అడిగా, అయ్యా ఎవరెవరో కొట్టుకుంటే మీ అబ్బాయి కూడా ఉన్నాడా అని అక్కడికి వెళ్ళి మీరు కనుక్కొని మా కేసు వద్దు ఏమొద్దని చెప్పారు వాళ్ళు. మేము కొట్టుకున్న పాపం ఆడిదేమీ లేదన్నారు. అన్న తర్వాత నువ్వు తీసుకొచ్చి మావోడి మీద 1 కేజీ గంజాయి పెట్టి ఇప్పుడు రుజువు చేస్తున్నావంటే నువ్వు నిజంగా ధర్మంగా బతికితే నువ్వు ఎంత ఉండేవాడు అన్నా కావచ్చు, ఎంతమంది కళ్ళైనా కప్పచ్చు, భగవంతుడు కళ్ళు కప్పలేము మనం. ఇది పెట్టింది నువ్వా కాదా? ఆవిడ అడుగుతుంది. ఇది ఇక్కడ నేను మాట్లాడేది ప్రతి ఒక్కళ్ళు వింటారు. ఇదే 1 కేజీ అందరికీ తెలుసు, పిల్లలందరికీ తెలుసు. ఈ ఒట్టి కేసు పెట్టాడు. దీనిలో నువ్వు పట్టుకొచ్చి చంపావంటే దీని గురించే చంపావా లేదా ఏం చేసావు? ఎవరు మీకు ఎప్పుడు చంపారని తెలిసి ఇట్లా దహనం చేశారని మీకు ఎలా అర్థమైంది? ఎప్పుడు చంపారు? అసలు శ్మశాన వాటికలో కృష్ణలంక పక్కనే దహనం చేశారని ఎలా అర్థమైంది? నాకు చెప్పారమ్మా, బయట వాళ్ళు చెప్పారు. నేనేం చేయలేక అప్పుడు అన్నయ్యలు వాళ్ళు వచ్చి వాళ్ళు కనుక్కున్నారు. తీసుకెళ్ళిపోయి నాకు చెప్పకుండా నాకు ఆఖరి చూపించుకోండి చేసేసాడమ్మా. పాపం ఎంతకాలం ఉండదు, బద్దలైపోద్ది పాపం. అందులోనే బద్దలవుతుంది. నేను ఏడ్చిన ఏడుపు భగవంతుడు చూస్తున్నాడు. నేను ఏడ్చే ఏడుపు నాకు నేనేం అడగను. బూడిదన్నా ఇవ్వనండి అమ్మ, మీరు అందరు చెప్పండి, బూడిదన్నా ఇవ్వండి, నాకేమొద్దు. అది తీసుకొని నేను వెళ్ళిపోతా ఇక్కడి నుంచి. నాకెవరితో సంబంధం లేదు. నా బిడ్డను తీసుకొని, నా బూడిని తీసుకొని ఎటో గట్ట వెళ్ళిపోయి నేను కూడా నా కొడుతో పడి చచ్చిపోతా. నాకు వద్దమ్మా, నాకు ఈ బతుకొద్దు. నా కొడుకుని నా కళ్ళ ముందు నీ కొడుకుని చంపేస్తా.
దండ తెచ్చేసుకో. ఏంటమ్మా అది, ఆ పదం ఏంటి? సో చూసారు కదా ఒక తల్లి ఆవేదన. సాయి కృష్ణ కేసు ఇంత కీలక మలుపు తిరిగింది. కన్న తల్లి అయితే ఖచ్చితంగా చనిపోయారు, నా కొడుకుని చంపేశాడు, బూడిదంటే చనిపోయిన తర్వాత బూడిదన్న నా కొడుకుది ఇవ్వండి, నేను ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోతానని ఒక కొడుకుని ఎన్ని తప్పులు చేసినా కూడా కన్న తల్లి కన్న పేగు ఊరుకుంటుందా? అసలు తెలియకుండా చంపేశారు, దహనం చేసేంత తప్పు ఏం చేశాడు నా కొడుకు, కనీసం బూడిదన్నా నాకు ఇవ్వండి అని చెప్పేసి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఆవిడ కన్నీటిలోనే తెలిసింది అసలు ఎంత విషాదకరంగా ఇది జరిగింది అనేది. అసలు ఆవిడ కన్నీళ్లు మున్నీరు అయిపోతుంది, కొంచెంసేపు కూడా నిద్ర పట్టట్లేదు, ప్రతిరోజు కొడుకే కల్లోకి వస్తున్నాడని కూడా చెప్తూ ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సురేష్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ, కృష్ణలంక నుంచి.